ఫేస్ మీద డార్క్‌నెస్, టాన్, పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి మనం మార్కెట్‌కి వెళ్లి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము. ఆ కొన్ని క్రీమ్స్ రిజల్ట్స్ ఇస్తాయి. కొన్ని క్రీమ్స్ రిజల్ట్స్ ఇవ్వవు. క్రీమ్స్ కొన్ని రిజల్ట్స్ ఇచ్చినా కూడా అవేంటంటే క్రీమ్స్ వాడినన్ని రోజులు మాత్రమే ఇస్తాయి. వన్స్ మనం అవి స్టాప్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువనే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. గ్రీన్ కలర్ కీరా తీసుకోవాలన్నమాట. సైడ్స్ పార్ట్స్ మనకు అవసరం లేదు. మిడిల్‌లో ఉన్న పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఆ మిడిల్‌లో ఉన్న పార్ట్‌ని మంచిగా పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలన్నమాట. దాంట్లో నెక్స్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి. అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 4, 5 బాదం నైట్ అంతా సోక్ చేసుకున్న బాదం యాడ్ చేసుకోండి. ఒకవేళ నైట్ సోక్ చేసుకోవడం మీకు కుదరకపోతే ఒక 1-2 అవర్స్ అన్నా సోక్ చేసుకున్న బాదంని యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండన్నమాట. కొంచెం వాటరీ టెక్స్చరే ఉంటది. అయినా పర్లేదన్నమాట. అండ్ ఇప్పుడు మంచిగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా! దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలంటే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండన్నమాట. ఇది కిచెన్‌లో యూజ్ చేసే పసుపు కంటే నార్మల్‌గా ఫేస్‌కి యూజ్ చేసే పసుపు ఉంటది కదా! అది యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటది. సో, ఇంకా ఎట్లా యూజ్ చేయాలి అన్నది మోర్ ఇన్ఫర్మేషన్ నేను లాంగ్ వీడియోలో చెప్పాను. కింద ట్యాగ్ చేస్తాను. డెఫినిట్‌గా చూడండి. అండ్ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.